కరివేపాకు ఫ్లేవర్స్తోని బ్రహ్మాండమైన చికెన్ ఫ్రై చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ గౌతమీస్ కిచెన్ అండ్ గార్డెన్. కరివేపాకు చికెన్ ఫ్రైకి బౌల్ నిండా కరివేపాకు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. క్రిస్పీగా చేయాలి. ఫ్రై చేసిన కరివేపాకుని పక్కకు పెట్టేసి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు, ఇలాచి, చెక్క, లవంగ, జావిత్రి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాన్లో 6-7 ఎండిన మిర్చిలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ కరివేపాకు మసాలాలన్నీ చల్లారనివ్వాలి. ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 20-30 కాజు ఫ్రై చేసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకోవాలి. 1 ఆనియన్ చాప్ చేసేసుకోవాలి. 3-4 పచ్చిమిరపకాయలు సిల్క్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని రా స్మెల్ పోయేదాకా కలపాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని సాటే చేసిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ అందులో వేసేయాలి. సాల్ట్ వేసి అన్నీ ఒకసారి బాగా కలపాలి. ప్యాన్ మీద మూతేసి పెట్టేయాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు మసాలాలన్నీ పౌడర్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ మూత తీసి 1/2 గ్లాస్ వాటర్ వేస్తాం చికెన్ ఉడకడానికి. ఈ కరివేపాకు పొడిలో 5-6 వెల్లుల్లి వేసుకొని కూడా బ్లెండ్ చేసి పెట్టుకుందాం. చికెన్లో రిలీజ్ అయిన వాటర్ అన్ని ఎవాపరేట్ అవ్వాలి. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ బ్లెండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి అందులో వేసి బాగా కలపాలి. చికెన్, కరివేపాకు, మసాలా పొడి అంతా బాగా కలవాలి. చికెన్లో వాటర్ తగ్గింది. ఇప్పుడు మళ్ళీ 2 to 3 టేబుల్ స్పూన్ ఆ మసాలా పౌడర్ వేసుకొని కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి. కరివేపాకు ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి ఇంకా కొంచెం కరివేపాకు వేయాలి. అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసేసి స్టవ్ ఆర్పేయాలి. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఇది కరివేపాకు ఫ్లేవర్తో చాలా డెలిషియస్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.